హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతూ మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు సండే కదండి, మేము ఇంకా ఉదయాన్నే రెడీ అయ్యి చర్చికి అయితే బయలుదేరాము. ఈరోజు లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం లాలోకి వెళ్ళిపోదాం పదండి అండి. Her eyes are swollen as she tries to hold her tears back. Her hands are shaking and her palms are sweating as she said. మీరు ఇక్కడ బ్యానర్ చూస్తున్నారు కదండి, అవునండి, మా చర్చిలో న్యూ జెరూసలేం చర్చిలో February 27th and 28th మీటింగ్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఈవినింగ్ 6 o'clockకి మరి సామ్యుల్ పట్టా గారిని చెప్పి మంచి దైవ సేవకులు వస్తున్నారు. చాలా చాలా బాగా మంచిగా వాక్యం పంచుకుంటారు. వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. చర్చి నుంచి రాగానే ఒక డబ్బా కనిపించిందండి. ఇక్కడ ఏమున్నాయి అని చూద్దామని చెప్పేసి, అలానే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఏంటిది? చక్కెర. మా పెద్దక్క సరుకులు తెప్పించినట్టుంది. మూంగపల్లి, వేరుశనగ పప్పు, నూనె, గోల్డ్ విన్నర్ నూనె ఎంత ఉంది రేటు చూద్దాం. దీని మీద కంటే తక్కువే చెప్తారనుకో, అయినా కూడా ఎంత ఉంది హ్యాపీ? వేర్ చూపివే, ఇక్కడ సరిగ్గా అనిపించట్లా. ఇది పత్తి వాక్యం ఇంకా రాలేదు. 127 అంటే ఎంత పడింది అక్క నూనె? దీని మీద 127 పడింది. స్లిప్ ఇచ్చాడా? దీని లోపల లేదు స్లిప్. నూనె రేటు ఎంత ఉంది దీని మీద? ఎంత చెప్పావు హ్యాపీ? ఇంతగా 127. ఓకే, 160 లేదు నీ ముఖం. 2 ప్యాకెట్స్ 230 కాబట్టి 115, 127 అంటే 12 రూపీస్ తగ్గించారు. ఎంఆర్పి 127, ఆయన ఇచ్చింది 115కి ఇచ్చాడు, అంటే 12 రూపీస్. గోల్డ్ విన్నర్ బాగానే ఉంటుందా? నువ్వు ఇది వాడతావు కదా, ఫ్రీడమ్. అవునా? అట్లానా? నేను ఫ్రీడమ్ కూడా అంతే వచ్చిపోయి రేటు. ఇదే అదేమో ఎక్కువ ఏం కాదు, తక్కువ కాదు. అవును. ఇవెంత కాబో? ఇవి మూంగపల్లి వేరుశనగ పప్పు 160, 1 kg 160, 43 రూపాయలు. ఏంటి రవ్వనా? అది కాదు, రవ్వనే ఉంది. చక్కెర 43 రూపాయలు. నీళ్ళు ఇది పైనది 643 రూపాయలు. 2-3 వస్తువులు అంటే నీళ్ళకి 200 ఉన్నాయి ఎక్కువ. కేజీ 1 kg 160. ఎందుకైనా అవుతున్నావు? ఆరోగ్యానికి మంచిది. ఓహో, అందుక నేను ఎంత జోక్స్ వేస్తే ఏమన్నా నవ్వుతున్నావేమో. నవ్వటం ఆరోగ్యానికి మంచిది. నవ్వు 4 విధాల చేటు అని కూడా అంటారు, తెలుసా? చేటు నవ్వు 4 విధాల చేటు. కానీ ఇప్పుడైతే నవ్వు ఆరోగ్యానికి మంచిదని పార్కుల్లో వెళ్ళి
ఉండండి, పార్కులో వెళ్ళి నవ్వుతూ ఉంటారు, చూస్తావా ఎప్పుడన్నా? ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది యాక్చువల్లీ. అవునా కాదా? కామెంట్ చేయండి, నేను అనేది కరెక్టే కాదు. ఈ సండేకి సింపుల్గా మా కోడలు టీనా ఉప్మా చేసిందండి. అండ్ పచ్చడి, వేరుశనగ పప్పులు పచ్చడి, ఉప్మాలో నెయ్యి అండ్ పప్పుల పొడి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉన్నాయి, చూస్తూ ఉండండి. పప్పుల పొడి వచ్చేసిందా, నెయ్యి కూడా వచ్చేసిందా. ఇప్పుడు వేడివేడిగా తిని తృప్తిగా మేము టిఫిన్ అయితే లాగిచ్చేస్తాం. మీరు కూడా చూస్తూ, అంటే ఉప్మా ఏముందిలే అనుకోవచ్చు సింపుల్గా, కానీ ఎప్పుడు బయట నుంచి తెప్పించుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఈరోజు మాత్రం ఇంట్లోనే చేసేసింది తక్కువని మా కోడలు టీనా. సూపర్గా ఉంది, వేడిగా తినాలి ఉప్మా అయితే. చల్లగా అయితే అస్సలు తినబుద్ది కాదు. నేనైతే ఇక్కడ ఒక పట్టు పడుతున్నాను. బ్రహ్మాండం ఉంది టీనా ఉప్మా. నవ్వుతుంది. బాగానే ఉంది, టేస్ట్ బాగుందా? అదే పడిపోయేటప్పుడు పడింది. మేమైతే ప్రస్తుతం టిఫిన్ కంప్లీట్ చేస్తూ ఉంటాము. మీరు కూడా మాలాగని కంటిన్యూగా చూస్తూ ఉండండి చివరి వరకు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆదివారం కదా, కొంచెం అట్లాగా వెళ్తుంది కూల్గా. మీరు కూడా కూల్గా వచ్చేయండి మాతో పాటు. ఇంటి ముందు చూస్తున్నారు కదండి, ఈ క్రోటన్స్ మా అక్క మొన్ననే పెట్టింది. ఈ చెట్టు అయితే చాలా త్వరగా వచ్చేసింది యాక్చువల్లీ. ఇంకా ఇక్కడ చూసారా, ఫిడెల్ లీఫ్ ఫిగ్ ట్రీ అనుకుంటా దీని పేరు, నాకంత రాదు. ఒకవేళ మీకు కానీ తెలిసినట్లయితే నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఇది కూడా ఒక 6 months ఏమో అయింది, కానీ చాలా చాలా పెద్దగా వచ్చేసింది. దీని ఆకులు చూస్తుంటేనే చాలా అందంగా ఉంది కదండి. చాలా అందంగా ఉంటుంది ఒకే ఒక్కటి పెట్టుకున్నా కూడా ఇటువంటి ప్లాంట్స్ అయితే. అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ డోర్ పక్కనే అలా చాలా చక్కగా ఉంది కదా. కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో. ఓకే. Staring at herself in the mirror on the restroom door. Voices in her head that mirror what she's heard before. చేస్తున్నావు హ్యాపీ? చిరుధాన్యాలు. చిరుధాన్యాల చిరు తిండ్లు తల్లి. చిరుధాన్యాలు అంటేనే కదా మిల్లెట్స్. నువ్వు తింటాం కదా మిల్లెట్ మురుకులు, ఇది మిల్లెట్ లడ్డు. మిల్లెట్ లడ్డా? అది రాగితో చేసిన లడ్డు. నీ మొఖం ఇది చిన్న కనిగిరి నుంచి తెచ్చి ఉంటాడు బాగా. నాకు పూసండి అంటారు దీన్ని. ఏ వాళ్ళ గట్టిగా ఉంటాయి అబ్బా, పళ్ళు పోతాయి. రోజుని చూసా డబ్బాలు ఇంకా గిన్నెలోనే పెట్టేసి రెడీమేడ్ తినడానికి. తిను, పన్ను ఇరుగుతుంది. పూస ఉండ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఒకప్పుడు తెగ తినేవాళ్ళం. ఇప్పుడు ఏడ దొరుకుతున్నాయి? బెంగళూరులో అయితే దొరకట్లా ఇవి. ఆంధ్రాలో బెల్లంతో చేసినాయి. చిరు తిండ్లు తింటున్నారు మా పెద్దక్క. ఇంకా లంచ్కి చక్కగా వేడి వైట్ అన్నం అండ్ మటన్ ఆలు కర్రీ చేసిందండి. సూపర్గా ఉందంటే ఇప్పుడు చూస్తారు కదా. ఇంకా నేను ఊరించి చెప్పడం ఎందుకు, ఇంకా సూపర్గా ఉంది యాక్చువల్లీ. ఆదివారం అంటే కొంచెం అట్లానే స్పెషల్, మామూలు కదండి. ఇక మేమైతే లంచ్ చేసుకొని కొద్దిసేపు ఒక 1/2 hour రిలాక్స్ అయ్యి ఇంకా మా ఇంటికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఆలు మటన్ కర్రీ అదిరిపోయింది అసలు. టేస్ట్ అన్నీ కూడా చాలా బాగా కుదిరింది ఈరోజు. ఇంకా యాక్చువల్లీ మటన్ అని అనగానే మేము ఎక్కువ గోంగూర వేస్తాము. ఈసారి మాత్రం
ఆలు వేసేసరికి ఆ టేస్ట్ వేరేగా ఉంది. ఇంకా పప్పు అండ్ ఎగ్ ఫ్రై కూడా చేసింది. యాక్చువల్లీ దీంట్లో సంగటి చేసుకుంటే బాగుండేది, కానీ ఈ మధ్యనే తిన్నామని చెప్పేసి ఇంకొద్దనుకొని వైట్ రైస్ చేసుకున్నాము. చాలా బాగా ఉందనుకోండి. ఇంకా నైట్గా అయితే చపాతీ ఖచ్చితంగా మేమైతే చేసుకుంటాము. ప్రస్తుతం అయితే చక్కగా వేడి వేడి రైస్ అండ్ మటన్ ఆలు కర్రీని టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది, చాలా బాగా. ఇట్లా వేడిగా తింటే దాంట్లో అసలు రుచే వేరేగా ఉంటుందండి, చల్లగా ఉండే కంటే. అంటే ఎంత ఎండాకాలం అయినా కూడా వేడివేడిగా తింటేనే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా దానికి తోడు ఒక ఉల్లిపాయ ముక్క అంతే, అదిరిపోయిందా, సూపర్గా ఉంది. నేనైతే బాగా లాగిచ్చేసాను. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, కామెంట్ చేయండి తప్పకుండా. ఏంటబ్బా ఇలాగంతా తిండే చూపించారు అని అనుకుంటున్నారు కదా, న్యాచురలే కదండి. సండే అంటే ఇంకా ఇట్లానే రిలాక్స్, వండుకోవటం, తినటం, ఇట్లానే సాగిపోతుంటుంది. అది సరిపోయింది, కరెక్ట్గా ఉంది. మనం ఎప్పుడు గోంగూర ఎక్కువ నన్ను క్షమించండి, ఇక నుండి నా కోరిక అనుకుంటూ ఓ మూలన పడుంటాను. శాంతమ్మలో వచ్చిన ఈ మార్పుకి ముగ్గురు సంతోషిస్తారు. శాంతమ్మకు నిజం చెప్పేస్తారు. ఏంటి మీరు చెప్పేది నిజమా? అవునత్తయ్య గారు, మీలో ఈ మార్పు తీసుకురావడం కోసమే మేము ముగ్గురం ఇలా నాటకమాడాం. అమ్మ నా కోడలా, అత్తకు తక్క కోడలు అనిపించావు, నన్ను మార్చేశావు, నా పిచ్చినారితనం పోగొట్టావు.